ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకంగా ఆ క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రిని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఆ శుభములు తెలియజేస్తున్నా. మనం గడిచిన వారం నుంచి ఒలివ చెట్టు అన్న అంశాన్ని ధ్యానిస్తున్నా. ఈ ఒలివ చెట్టు అన్న అంశాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి మాట కీర్తన గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దావీదు మహారాజు దేవుని మందిరములో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఎలా ఉన్నాను అంటున్నాడంటే, పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఈ లోకములో ఒలివ చెట్ల కన్నా శ్రేష్టమైన చెట్లు చాలా ఉన్నాయి. టేకు చెట్లు ఉన్నాయి, దేవదారు మానలు ఉన్నాయి, ఎర్రచందనము చెట్లు ఉన్నాయి, యాపిల్ చెట్లు ఉన్నాయి, ఎన్నో చెట్లు ఉన్నాయి. అయితే వాటితో పోల్చుకోకుండా ఒలివ చెట్టుతోనే ఎందుకు పోల్చుకున్నాడు? ఒలివ చెట్టులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఏంటి? నిజంగా మనం ఆలోచన చేస్తున్నామండి. అనగా ఒలివ చెట్టుతోనే ఎందుకు పోల్చుకుంటున్నాడు? దేవుని మందిరము అంటే జీవము గల దేవుని సంఘము. తిమోతి రాసిన పత్రికలో జ్ఞాపకం చేసుకున్నా. దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘము. మనం కూడా దేవుని సంఘములో క్రీస్తు ప్రభు తన రక్తం పెట్టి కొనబడినటువంటి ప్రభు సంఘములో మనం ఎలా ఉండాలి? దావీదు మహారాజు ఉన్నట్లుగా మనం కూడా దేవుని సంఘములో పచ్చని ఒలివ చెట్లు వలె ఉండాలండి. ఆ ఒలివ చెట్టు గురించి మనం ధ్యానించాం. భౌతికంగా ఒలివ చెట్టు పాలస్తీనా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఒలివ చెట్లో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు, ఆకులతో ఎప్పుడూ సుందరంగా ఉంటుంది ఒలివ చెట్టు. అంతేకాకుండా అది సంవత్సరాంతములో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మంచి పండ్లు కాస్తుందండి, మధురమైన పండ్లు కాస్తుంది. అంతేకాకుండా ఆ యొక్క చెట్లో ఉన్న లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది దీర్ఘకాలము జీవిస్తుంది, ఎక్కువ కాలము జీవిస్తుంది. అనగా క్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో ఉన్నటువంటి చెట్లు ఈరోజు కూడా ఉన్నాయండి. ఒలివల కొండ, యెరూషలేము ప్రాంతానికి మనకు వెళ్ళినప్పుడు అక్కడ చూసిన వారు చాలామంది చెబుతుంటారు ఇప్పటికీ ఒలివ చెట్లు ఉన్నాయి. ఒలివ కొండ అనగా 2025 సంవత్సరాలకు పూర్వం ఉన్న చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. ఆ చెట్లు ఎంత చలికైనా తట్టుకోగలవు, ఎంత వేడికైనా తట్టుకోగలవండి. కాబట్టి భౌతికంగా ఆ చెట్ల గురించి మనం ధ్యానించాం. చాలా శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. దాంట్లో మొదటి లక్షణం జ్ఞాపకం చేసుకున్నాం. అది దీర్ఘాయువు కలది, అనగా ఎక్కువ కాలం జీవిస్తుంది. మనం కూడా దేవుని మందిరములో జీవగల దేవుని సంఘములో ఉన్న మనము ఎక్కువ కాలము తండ్రైన దేవునితో జీవించాలి అంటే, పరలోకములో మనం ఎక్కువ కాలం అనగా తండ్రి ఎంతకాలం ఉంటాడో అంతకాలం జీవించాలంటే, అనగా నిత్యము జీవించాలంటే ఏమి చేయాలనే అంశాలు ధ్యానించామండి. చాలా అంశాలు ధ్యానించాం. ఈరోజు రెండవ అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆ ఒలివ చెట్లు ఉన్నటువంటి రెండవ అంశము ఈరోజు ధ్యానించాలని ఆశపడుతున్నాను. హోషేయ గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూస్తాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తయింది. 751 పేజీ హోషేయ గ్రంథము. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశిస్తూ, ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాట వింటారో, దేవునికి ఇష్టకరంగా వారు జీవిస్తారో, వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ప్రవక్త చెబుతూ, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఇజ్రాయేలుకి ఎట్లా ఉంటానంటున్నాడంటే, చెట్టుకు మంచు ఎట్లా అతుక్కొని ఉంటుందో అట్లా నేను ఉంటాను. 14:5 వచ్చినవండి. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును అంటాడు. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ఎంత చక్కని మాట అండి.
పరిశుద్ధాత్మ దేవుడు ఒలివ చెట్టుని ఏమంటున్నాడంటే తన జనాంగాంతో పోలుస్తూ ఇది చాలా సౌందర్యవంతమైనది అంటున్నాడు, చాలా అందమైనది అంటున్నాడు. చాలా అందమైనది ఒలివ చెట్టు. చాలా చెట్లు ఉన్నాయి, అయితే ఒలివ చెట్టు అంత సౌందర్యముతో తన బిడ్డలను పోలుస్తున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు. అనగా ఎంత సౌందర్యమో, చెట్లకు సౌందర్యము ఎలా వస్తుంది అంటే, మనం చాలా చెట్లు చూస్తాం, కొన్ని చెట్లు చాలా అందంగా ఉంటాయి. ఎందుకు అందంగా ఉన్నాయంటే దాని చక్కగా పచ్చని ఆకులతో ఉంటాయండి. పచ్చని ఆకులతో అంటే చాలా అందంగా ఉంటుంది చెట్టు అండి. ఆకులు లేకుండా మూడుబాయి ఉంటే కానీ అది అందంగా ఉండదు. మంచి పూలు ఉన్నాయనుకోండి చెట్టుకి చాలా అందంగా ఉంటుంది. శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయనుకోండి చాలా అందంగా ఉంటుంది. అనగా తన బిడ్డలు దేవుని మందిరములో ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే అందమైన ఒలివ చెట్లు వలె ఉండాలనుకుంటున్నాడండి. దావీదు మహారాజు నేనైతే జీవంగల దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అన్నట్లుగా ఆ ఒలివ మొక్క ఎంత సౌందర్యము గలదుగా ఉన్నట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో అందమైన సౌందర్యవంతమైన ఒలివ చెట్టు వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ఒలివ చెట్లు నిత్యము పచ్చగా ఉండాలంటే, సాధారణంగా చెట్లు చక్కగా పచ్చగా ఉండాలంటే వాటికి మంచి నీళ్ళు అవసరం అండి, మంచి ఎండ అవసరము. కనుక నీరు ఎండ చాలా అవసరం. అప్పుడైతే నీరు ఎండ ఎరువు ఎప్పుడైతే ఉంటుందో, మంచి శ్రేష్టమైన నేల ఎప్పుడైతే ఉంటుందో ఆ చెట్లు ఎట్లా ఉంటాయి అంటే చాలా అందంగా పెరుగుతాయి, ఆరోగ్యంగా పెరుగుతాయి. అనగా నీటి వసతి ఉన్న చెట్టు ఎప్పుడు ఎలా ఉంటుందంటే అండి చాలా అందంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, పూలు పూస్తుంది, కాపు కాస్తుంది. నీరు లేకుండా కేవలం ఎండ ఉందనుకోండి ఆ చెట్లు ఎండిపోతాయి. కాబట్టి అందంగా ఉండాలంటే ఆ చెట్లు ఎక్కడ ఉండాలంటే నీటి వసతి ఉన్న ప్రాంతంలో ఉండాలి. నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ చెట్టు చాలా సౌందర్యంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. కాబట్టి తన జనాంగాన్ని ఒలివ చెట్టుతో పోలుస్తూ వారు ఎలా ఉన్నారంటే దేవుని మందిరములో ఎలా ఉన్నారంటే సౌందర్యము గల ఒలివ చెట్టు వలె ఉన్నారంటున్నాడు. ఆ సౌందర్యము ఆ చెట్లకి ఎలా వస్తుందంటే ఇర్మియా గ్రంథంలో చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. చూడండి 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. చాలాసార్లు మనం చదువుకున్నాం, మరోసారి ధ్యానించాలని ఆశపడుతున్నా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి మనం చదివినట్లయితే చాలా చక్కని మాటలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. 17 నుంచి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. చాలా క్లియర్గా అంటాడండి. నరులను ఆశ్రయించి అనగా దేవుడైన యెహోవాను విడిచిపెట్టి నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకున్నవాడు. ఈరోజు అనేక మంది దేవుని మీద కన్నా మనుషుల మీద ఎక్కువ ఆధారపడుతుంటారు. అనేక మంది దేవుని విడిచిపెడుతుంటారు. దేవుని విడిచి నరులను ఆశ్రయించే వారు ఉన్నారు. వాక్యం చెప్తుంటే నదులను ఆశ్రయించట కంటే, భూరాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు అంటాడండి. అయితే ఈరోజు అనేక మంది దేవుని మీద కన్నా నరుల మీద ఎక్కువ ఆధారపడుతుంటాం. అనేక మంది దేవుణ్ణి విడిచిపెడుతుంటాం, రకరకాల కారణాలు బట్టండి. దేవుణ్ణి విడిచిపెట్టి నరుల మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో శాపగ్రస్తుడు అన్న వాక్యం చెబుతుందండి. అన్న మాటలు జ్ఞాపకం చేస్తున్నాడండి. వాడు ఎడారిలోని అరూర వృక్షము వలె ఉండును. ఎడారిలో అరూర వృక్షం ఎట్లా ఉంటుందో వాడి పరిస్థితి అలా ఉంటుంది. మేలు వచ్చినను అది వానికి కనపడదు. దేవుణ్ణి విడిచిన వానికి ఒకవేళ మేలు దగ్గరగా ఉన్నా కనపడదంటండి. అనగా ఇప్పుడు కూడా నష్టమే. ఎందుకు నష్టము అంటే దేవుని విడిచిపెట్టి నరులను ఆశ్రయించినప్పుడు
దేవుని మీద కన్నా నరుల మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు, నా దేవుని ఆశ్రయించకుండా నరులు ఆశ్రయించినప్పుడు ఎడారిలో అరూర వృక్షం వల్లే ఉంటారంటండి. మేలు వచ్చినా వారికి కనపడదంట. వాడు అడవిలో కాలిన నేల ఎందును, అడవిలో కాలిన నేల ఎలా ఉందంటే మొత్తము పచ్చదనం అంతా పోయి నిర్జీవం అయిపోతుందండి. కొత్త బూడిద ఉంటుంది, చెట్లన్నీ కాలిపోయి. కాబట్టి అతని పరిస్థితి, దేవుణ్ణి వదిలివేసిన వాని పరిస్థితి ఎలా ఉంటుందంటే అలాంటి నేలవలే ఉంటుందంటండి. ఇంకేమంటాడంటే వెట్ట కలిగిన, ఇంకా ఏమంటాడంటే చెవిటి భూమి యందును నివసించిన వాడు. అలాంటి భూమిలో, చవిటి అనగా నిస్సారమైన భూమిలో, అనగా ఎంత ప్రయాసపడ్డా కూడా ఫలము ఉండదు. కారణం ఏంటంటే యెహోవాను విసర్జించటం వలన శాపగ్రస్తము. ఎడారిలో అరుణ వృక్షం వల్లే ఉంటాడు. మేలు ఉన్నా కూడా కనిపించదు. నిస్సారమైన భూమిలో నివసిస్తాడంటే, నిస్సారమైన భూమిలో. ఎవరంటే యెహోవాను విసర్జించిన వారు. కింద చెబుతున్నాడు చక్కని మాట, యెహోవాను నమ్ముకున్నవాడు. ఇక్కడ అంటాడు విసర్జించిన వాడు, ఇక్కడ యెహోవాను నమ్మినవాడు. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో, యెహోవాను నమ్మినవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రమగా ఉండడం. ఇక్కడ మేలు చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో, నదులను ఆశ్రయించకుండా, శరీరాలను ఆశ్రయించకుండా, శరీరాలను ఆధారం చేసుకోకుండా, దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటాం, ప్రతి సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులో దేవుని మీద ఆధారపడే క్రైస్తవ జీవితం ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చి ప్రతి విషయంలో దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, వారి గురించి చెబుతూ దేవుని ఆశ్రయించిన వారంటండి ఎట్లుంటారంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. గమనించండి, జలముల యొద్ద నాటబడిన చెట్టు. ఎవరంటే దేవుణ్ణి నమ్మినవాడు, దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుని ఆశ్రయించిన వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. అనగా ఎప్పుడైతే జలం యొద్ద ఉంటుందో నీరు సమృద్ధిగా, దాని వేరంతా కూడా ఎక్కడ ఉంటుందంటే కాలువలో ఉంటుందంట. నీరు సమృద్ధిగా ఉంది, సమృద్ధిగా తాగుతుంది. వెట్ట కలిగిన దానికి భయం ఉండదు. ఎందుకంటే జలముల యొద్ద ఉంది కాబట్టి ఎంత ఎండ వచ్చినా, ఎంత వెట్ట కలిగినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భయం ఉండదండి. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే దాని వేర్లు నీళ్ళను తల్లి ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా పచ్చగా ఉంటుంది, అనగా అందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటుంది, ఎప్పుడు పూత పోస్తుంది, ఎప్పుడు కాపు కాస్తుంది. అదే అంటాడండి, వెట్టగలిగిన భయం ఉండదు. దాని ఆకు పచ్చగా ఉండను. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఒకవేళ వర్షం పడకపోయినా సరే చింత ఉండదండి, కాపు కాయడం మానదు, పూత పోయడం మానదు. కారణం ఏంటంటే జలముల యొద్ద ఉంది. ఈ జలముల యొద్ద ఉన్నటువంటి ఆ చెట్టు చాలా అందంగా ఉంది. దేంతో పోల్చంటే యెహోవాను నమ్మినవాడు అంటండి. యెహోవాను నమ్మినవాడు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన, దేవుని నమ్మినవాడు ఎలా ఉంటాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఎప్పుడు పచ్చగా ఉంటాడు. ఒలీవ చెట్టు ఎంత అందంగా ఉందో, సౌందర్యంగా పచ్చగా ఉంటుందో, ఆ పచ్చదనం ఎలా వస్తుందంటే ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, నదులను ఆశ్రయించకుండా, శరీరం ఆధారము చేసుకోనకుండా, దేవుని మీద ఎవరైతే నమ్మకం ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి, విశ్వాసము ద్వారా దేవునితో నడుస్తారో ఎప్పుడు పచ్చగా ఉంటారండి. ఎంత ఎండ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా. ఎందుకంటే నా దేవుడే నా పక్షం ఉండగా నాకు విరోధం ఎవరు? ఏ కష్టం నన్నేం చేయలేదు, ఏ అనారోగ్యం నన్నేమి చేయలేదు, ఏ శ్రమ నన్నేం చేయలేదు. ఇనుప కులుబిలో నేను పడినప్పటికీ నేను సువర్ణంగా మారుతాను, కానీ నాకేమీ భయం ఉండదు. ఎవరికంటే ఈ ధైర్యము యెహోవాను ఆశ్రయించిన వారికండి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, జీవం గల దేవుని సంఘములో నువ్వు పచ్చని సౌందర్యమైన ఒలివ చెట్టు వల్ల ఎప్పుడు ఉంటావు అంటే
దావీదు మహారాజు అయితే దేవుని మందిరంలో ఉన్నాడండి. మనం సౌందర్యం గల చెట్టు వలె ఎలా ఉంటామంటే, ఒలివ చెట్టు వలె ఎప్పుడు ఉంటాం? దేవుని నమ్మినప్పుడు అండి. ఈరోజు అన్నిటిని నమ్ముతాం, మనం దేవుణ్ణి మాత్రం నమ్మము. ఈరోజు అనేక మంది అందరినీ నమ్ముతారు, దేవుణ్ణి మాత్రం నమ్మరండి. కాబట్టి నిస్సారమైన భూమి మీద జీవించినట్లు వారి జీవితం అంటుంది. దేవుని నమ్మకపోవడం వల్ల ఎంత ఉన్నా ఎలా ఉంటారంటే వాళ్ళు నిస్సారమైన జీవితం. ఏముంది బ్రదర్ అంట, ఏముంది? నిస్సారమైన సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం ఉండదు. ఎంత వచ్చినా చిరిగిపోయిన సంచిలో వేసినట్లు ఉంటుంది. ఎంత వచ్చినా కూడా నిజంగా అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తుంటారు. సంతోషం అనేది గృహంలో భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య కరువైన కుటుంబాలు చాలా ఉన్నాయండి. కారణం ఏంటంటే అండి, దేవుని యందు నమ్మకం ఉంచకపోవడం, విశ్వాసం ఉంచకపోవడం, దేవుని ఆశ్రయించకపోవడం. అయితే దేవుడు ఏం కోరుతున్నాడంటే, మనందరం కూడా ఒలీవ చెట్టు వలె సౌందర్యంగా జీవం గల దేవుని సంఘంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. పచ్చగా ఉండాలని కోరుతున్నాడు. నువ్వు పచ్చగా ఉండాలంటే దేవుని నమ్ము, నువ్వు పచ్చగా ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించు, నువ్వు కాపు మానకుండా ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించు, నువ్వు ఎప్పుడు ఫలిస్తూ ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించు. దేవుని నమ్ము. దేవుని ఎప్పుడైతే నమ్ముతావో, దేవుని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, మనం కూడా జీవం గల దేవుని సంఘంలో సౌందర్యవంతులుగా ఉంటాం. పరమగీతాలు ఒక మాట అంటాడు, నేను నల్లని దాన్ని నేను సౌందర్యవంతురాలని అంటాడండి. నల్లని దాన్ని నన్ను చిన్ని చూపు చూడబాకండి, నేను నల్లని దాన్ని నన్ను చిన్న చూపు చూడొద్దు, నేను చాలా సౌందర్యవంతురాలని అంటాడు. ఎక్కడంటే సంఘంలో, అనగా కన్యక సులుమ్మతి ఆ మాట అంటుందండి, ప్రియురాలు ఆ మాట అంటుంది. కాబట్టి జీవంగల దేవుని సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, సౌందర్యంగా ఉండాలని కోరుతున్నాడండి. ఎలాంటి వారైనా దేవుని సంఘంలో చిన్న చూపు మనం చూడకూడదు. వారు ఆత్మీయంగా ఎంత సౌందర్యంగా ఉంటారో, ఆత్మీయంగా ఎంత అందంగా ఉంటారో, పైకి వారు నల్లగా కనిపించవచ్చు, పేదవారుగా కనిపించవచ్చు, లేకపోతే చాలా వెనకబడిన వారుగా కనిపించవచ్చు అండి. అయితే దేవుని సందులో ఎట్లా ఉంటారు? సౌందర్యవంతులు. ఎందుకంటే దేవుని నమ్మారు కనుక వారు, దేవుని ఆశ్రయించినారు కనుక వారు ఎలా ఉంటారంటే సౌందర్యవంతులుగా ఉంటారు, అందంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనందరూ కూడా దేవుణ్ణి నమ్మితే సౌందర్యవంతులుగా ఉంటాం. ఈ మాట చాలా జ్ఞాపకం చేసుకోండి. దేవుని నమ్మితే నిజంగా మన దేవుడు అంటండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు అంటాడండి. ద్వితీయోపదేశకాండంలో మన దేవుని ఎందుకు నమ్మాలి అంటే, ద్వితీయోపదేశకాండం చక్కని మాట అంటాడు. 7వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ప్రభుదినులు మన జ్ఞాపకం చేస్తున్నాడండి. 7వ అధ్యాయం 9వ వచనం చాలా శ్రేష్ఠమైన మాట. కాబట్టి నీ దేవుడిని యెహోవా తానే దేవుడనియు, తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరములకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడనియు అంటాడండి. ఆయన ఎవరంటే 1000 తరములకు కృప చూపిస్తూ నమ్మదగిన దేవుడు. అలాంటి దేవుని నువ్వు నమ్మితే ఎలా ఉంటావు అంటే సౌందర్యవంతురాలుగా ఉంటావు, ఒలీవ చెట్టు వల్లే అండి. ఆయన నమ్మదగిన, ఒక రోజు 2 రోజులు కాదండి. కొంతమంది కొద్ది కాలమే నమ్మకమైన వారుగా ఉంటారు, తర్వాత నమ్మకంగా కనిపించరు. అయితే నేను నమ్మిన దేవుడు 1000 తరముల వరకు కృప చూపుచు నమ్మదగిన వాడు. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. 1000 తరముల వరకు, తరతరాలు కృప చూపించే దేవుడు అండి. కాబట్టి అలాంటి దేవుని నువ్వు నమ్మితే జీవంగల దేవుని సంఘములో పచ్చని ఒలీవ చెట్టు వలె సౌందర్యవంతురాలుగా ఉంటావు, ఆత్మ సౌందర్యము కలిగిన వారుగా ఉంటామని వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో కూడా చక్కని మాట మనం చూస్తాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 22, 23 వచనాల్లో చాలా శ్రేష్టమైన మాటను మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22, 23 వచనాలలో ఎంత శ్రేష్టమైన మాట మనం చూస్తామండి.
చూడండి, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన 1000 తరంలో కృప చూపించడమే కాకుండా దినదినము వాత్సల్యం చూపించే నమ్మదగిన వాడండి. రోజు రోజుకు ప్రతిరోజు కృప చూపించే దేవుడు. ప్రతిరోజు నిన్ను వాత్సల్యంగా, ఒక బిడ్డను తల్లి ఎట్లా ప్రతిరోజు వాత్సల్యత చూపిస్తుందో, ప్రేమ చూపిస్తుందో, నువ్వు దేవుని నమ్మితే 1000 తరాల వరకు ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు దేవుని నమ్మితే ఎలా ఉంటాడంటే రోజు దినదినము కృప చూపువాడు. నిజంగా ఎంత చక్కని దేవుని ప్రేమను మనం పొందడానికి ఆస్కారం ఉందండి. రోజు దేవుని ప్రేమను రోజు దేవుడు నిజంగా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎంత చక్కని మాటలతో మనల్ని ఆదరిస్తాడండి. ఎంత చక్కని మాటలతో మనల్ని ధైర్యపరుస్తాడు. ఎంత చక్కని మాటలతో తన ప్రేమను వెల్లడిపరుస్తాడు. కాబట్టి రోజు రోజు కృప, ఆ రోజు రోజు వాత్సల్యత, ప్రేమను చూపించే నమ్మదగిన దేవుడు అండి. నీవు నేను నమ్మిన దేవుడు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో జీవంగల దేవుని సంఘములో సౌందర్యవంతురాలుగా ఉంటావు, సౌందర్యవంతుడిగా ఉంటావు. అనగా రోజు ఆయన కృప చూపించేవాడు అని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక చాలా శ్రేష్టమైన మాట. అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి చూద్దాం. మొదటి తిమోతికి రాసిన 2వ అధ్యాయము 2వ అధ్యాయము 13వ వచనము. నాన్న 2వ తిమోతి క్షమించండి, 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను, చాలా క్లియర్గా అంటాడండి. నువ్వు నేనంటే అండి నమ్మదగని వారము. ఈరోజు బాగుంటాం, తర్వాత మళ్ళీ నమ్మలేడు దేవుడు అండి. అట్లా ఉంటుంది మన జీవితం. మనము నమ్మతగని వారమైనను అంటాడు. మనం ఆయన నమ్మదగిన వాడనో, ఆయన తన స్వభావనకు విరోధముగా ఏది చేయడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన చేయాలనుకున్నది ఖచ్చితంగా చేస్తాడండి. ఒకసారి మన స్వభావానికి విరోధంగా చాలాసార్లు మన మనసాక్షిని చంపుకుంటాం. చేయకూడదు అనుకుంటేనే చేస్తాం మనమండి. స్వభావానికి విరుద్ధంగా కొన్ని ప్రలోభాలకు తలవొగ్గి నీ స్వభావము అబద్ధమాడని స్వభావము, మోసం చేయని స్వభావము, లేకపోతే ఎవరిని దూషించని స్వభావము, ఎవరికి అపకారం చేయని స్వభావము, పాపము చేయని స్వభావము. అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనము మన స్వభావానికి విరుద్ధంగా చేస్తామండి. అయ్యో అని బాధపడతాం చాలాసార్లు. ఎందుకంటే మన మనసాక్షి దాన్ని ఒప్పుకోదు. అయితే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడండి. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నువ్వు నేను నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడునో, తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయని వాడుని లేఖనాల ద్వారా హెచ్చరిక చేస్తుందండి. కాబట్టి అలాంటి నమ్మదగిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనము విశ్వాసంతో ప్రేమించాలని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం చక్కని మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. 1వ అధ్యాయము 8-9 వచనాలలో గమనించినట్లయితే తండ్రి దేవుడు చాలా చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 8-9 వచనాలలో 9వ వచనం, మన ప్రభువైన యేసు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. తన కుమారుడైన క్రీస్తు ప్రభు సహవాసానికి మనల్ని పిలిచాడండి. నన్ను పిలిచాడు. ఈరోజు మనం క్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తున్నాం, తండ్రి దేవుని ఆరాధన చేస్తున్నాం. క్రీస్తు ప్రభుతో సహవాసం చేయటానికి ఆయన ప్రభు బలలో క్రీస్తు ప్రభు శరీర రక్త మాంసాలలో పాలిభాగస్తులవుతూ ఆయన భోజన బల దగ్గర మనం కూర్చొని రాజభోజనం మనం భుజిస్తున్నప్పుడు
ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నాం. క్రీస్తు రోజు సహవాసం కలిగి ఉంటున్నాం. ఆ సహవాసానికి ఎవరు పిలిచారంటే తండ్రిని దేవుడు పిలిచాడండి. ఆ తండ్రిని దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. లోకంలో భయంకరమైన పాప జీవితం జీవిస్తున్న మనలను, నిత్య నరకాగ్నికి పాత్రులైన మనలను, అంధకారమైన అధికారం కింద చీకట్లో జీవిస్తున్న మనలను ఆయన ప్రేమించి రమ్మని పిలిచాడండి. మనలను ఎక్కడికి పిలిచాడంటే తన కుమారుతో సహవాసం చేయటానికి. లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచాడు, చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించాడు, నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చాడు. ఆ నమ్మదగిన వాడు నీకు నాకు నిత్య జీవం ఇచ్చే దేవుడు అండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అలాంటి నమ్మదగిన దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నువ్వు నేను ఎలా ఉంటావంటే ఆయన మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో పచ్చని ఒలీవ చెట్టు వలె సౌందర్యంగా ఉంటామని వాక్యం ద్వారా మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఇంకో చక్కని మాట అక్కడ గమనిస్తూ వచ్చండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చాలా 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 శ్రేష్టమైన మాటలు మనం చూస్తామండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప ఏది మీకు సంభవించలేదు. గమనించండి, ఇక్కడ అంటాడండి, శోధనలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, అయితే ఇవి మనుషులకు వచ్చేవే. అవి మనుషులకు వచ్చేను భయపడాల్సిన అవసరం లేదండి. దేవుని యందు భక్తుల వారు ఎన్ని శోధనలు వచ్చినా కష్టాలు వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ శోధనలు మనల్ని సువర్ణంగా మారుస్తాయి, కానీ ఆ కష్టాలు మనకు మేలుకరంగా ఉంటాయి, కానీ ఆ కష్టాలు మనల్ని చక్కగా దేవుళ్ళు బలపరుస్తాయి, కానీ అవి మనం ఏమీ చేయలేమండి. అయితే మన దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగానే మిమ్మల్ని శోధింపనీయడు. గమనించండి, నువ్వు ఎంత సహిస్తావో అంత శోధనే నీకు వస్తుంది. ఎందుకంటే నమ్మకమైన వాడు ఆ శోధనలో నుంచి తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడంటండి. శోధన వస్తుంది, ఆ నమ్మదగిన దేవుడు ఆ శోధన నన్ను ఏమీ చేయలేదు. అంతేకాకుండా ఆయన తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. కాబట్టి శోధన నుంచి తప్పించుకునే మార్గము చూపించే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఆయన ఆశ్రయిస్తావో, జలముల యొద్ద నాటబడిన పచ్చని చెట్టు వలె నువ్వు నేను ఉంటామండి. ఎంత వెట్ట కలిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడము. ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుని సన్నిధిలో ఉంటున్నా. ఆయన నమ్మదగిన వాడు, శోధనలోంచి తప్పించుకునే మార్గము చూపించేవాడు. ఆయన నమ్మదగిన వాడని వాక్యం ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవుని నమ్మితే జీవజలం యొద్ద నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో చక్కని మాట మనం గమనించవచ్చండి. 24వ వచనం చాలా చక్కగా అంటాడు. మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడంటే నమ్మదగిన దేవుడు. ఎందుకు ఈ మాట అంటాడంటే, క్రీస్తు ప్రభువు ఆయన రాకడలో వచ్చినప్పుడు, ఆయన రాకడలో ఆయన రాబోతున్నప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటాడంటే, పై వచ్చిన 23వ వచనంలో మీ ఆత్మయు మీ శరీరమును మీ జీవమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడునుగాక అంటాడండి. క్రీస్తు ప్రభు రాకడ కొరకు మన సిద్ధపరచగలిగిన వాడు ఎవరంటే నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు, నీ ఆత్మను సిద్ధపరిచే దేవుడు, నీ జీవాన్ని సిద్ధపరిచే దేవుడు, నీ శరీరాన్ని సిద్ధపరిచే దేవుడు అండి. ఎట్లా ఉండడానికంటే నిందారహితంగా ఉండడానికి. క్రీస్తు రాకడలు అంట మన శరీరం పరిశుద్ధంగా ఉండాలి, జీవం పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, నిందారహితంగా ఉండాలి.
అలా మార్చగలిగిన దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నువ్వు ఎలాంటి వాడవైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకర పరిస్థితిలో ఉన్నా, నీ శరీరాన్ని నిందారహితంగా మార్చగలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు జీవం ఇచ్చి ఆ నిత్య జీవరాజ్యములో ప్రవేశింపదగిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు అండి. మాట తప్పని దేవుడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు. నీ ఆత్మను నిందారహితంగా ఉంచగలిగిన దేవుడు ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి అంత శ్రేష్టమైన దేవుని యందు నువ్వు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో, జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎంత సౌందర్యంగా ఉంటుందో అలాంటి సౌందర్యవంతురాలుగా లేదా సౌందర్యంగా నువ్వు నేను ఉంటావని లేఖల ద్వారా మరొకసారి మనందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. రెండవ దశలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చాలా మంచి మాట అక్కడ కూడా జ్ఞాపకం చేస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల బోధ ద్వారా 2వ దశలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించినట్లయితే, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వపు నుంచి కాపాడును. ఎలాంటి దుష్టత్వమైనా నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, దాని నుంచి నిన్ను కాపాడతాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నిన్ను కాపాడతాడు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సత్యాన్ని మనందరి జ్ఞాపకం. దుష్టత్వపు నుంచి కాపాడే దేవుడు, దుష్టుల నుంచి కాపాడే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి యెహోవాను ఆశ్రయించినప్పుడు మనం ఏమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా నమ్మకము, విశ్వాసము ఈ రెండు కూడా ఒకేలాగా దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తాయండి, ఒకే అర్థాన్ని. అయితే బైబిల్లో 2 రకాలుగా ఈ నమ్మకము, విశ్వాసము రెండిట్లు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంటాడు. ఉదాహరణకు నమ్మకము అంటే, ఉదాహరణకు అన్నని నేను నమ్ముతాను. నేను నమ్మినప్పుడు 1,00,000 రూపాయలని అన్నకి ఇస్తాను. అన్నని నేనేమంటే నమ్ముతున్నాను, నమ్మి సంఘ బాధ్యతను అప్పగిస్తాను. నమ్మి, ఎందుకంటే నమ్మకం అది విశ్వాసం కాదు. నమ్మి ఆయనతో కలిసి జీవించడం విశ్వాసం. అబ్రహాము దేవుని నమ్మెను. దేవుడు అంటే అనగా నమ్మదగిన దేవుడని అబ్రహాము నమ్మాడు. రమ్మంటే వెళ్ళిపోయాడు, అది విశ్వాసం అండి. నేను చూపించే దేశానికి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు, అది విశ్వాసం. అనగా ఆ మనిషి వెంట వెళ్ళాలంటే ఏం కావాలంటే మనకు ఆ మనిషి మీద నమ్మకం ఉండాలి. ఆ మనిషి ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు, కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ 2 మనకు కనిపిస్తాయండి. కాబట్టి మన దేవుణ్ణి మనం నమ్మాలి, అంతే అండి. నువ్వు ముందు నమ్మాలి హృదయంలో, ఇది నిజమని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తా అనగా ఎప్పుడైతే నమ్ముతావో, ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే నిజమని నమ్ముతావో అది నమ్మకం అండి. నమ్మి ట్రావెల్ చేయడం, వారితో కలిసి ప్రయాణం చేయడం, అది విశ్వాసం. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వారి నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. నువ్వు దేవత నిరీక్షిస్తున్నావో ఆ నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నావని నమ్మడమే విశ్వాసం అండి. కాబట్టి అదృశ్యమైన పరలోక రాజ్యము, క్రీస్తు ప్రభు, తండ్రి దేవుడు, ఇవన్నీ కూడా అదృశ్యమైన, అవన్నీ ఉన్నాయని మనం నమ్ముతాం, విశ్వాసం ఉంచుతున్నామండి. దేవునితో కలిసి మనం ప్రయాణం ఆయన మనల్ని దుష్టత్వం నుంచి కాపాడతాడు. దేవుని నమ్మడం, ఆయనతో ప్రయాణం చేయడం విశ్వాసంతో. దేవుని నమ్మడం అనగా నమ్మితేనే ఎంత ఉంటాం. భార్య భర్తను నమ్ముతుంది, నమ్మి ఆయనతో ప్రయాణం చేస్తుందండి. అట్లాగే దేవుణ్ణి మనము నమ్మాలి. అందుకంటే ప్రభువు నువ్వు నమ్ముకున్నావా అంటాడు, క్రీస్తు ప్రభువును నమ్ముకున్నావా అనగా ఎప్పుడైతే నమ్ముతావో ఆయనతో నువ్వు ప్రయాణం చేస్తే అది విశ్వాసంతో ప్రయాణం సాగాలండి. కాబట్టి దేని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకమైన యాజకుడు అని వాక్యం చెబుతుందండి. అనేక మంది యాజకులు పాత నిబంధనలో మనకు కనిపిస్తారు. అయితే క్రీస్తు ప్రభు మన పాపముల కొరకు ఆయన బలిగా అర్పణగా అర్పించి ఒక యాజకత్వం చేసి ఒక యాజకుడిగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే నమ్మదగిన యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట ఉంటాడు, ఆయన నమ్మదగిన యాజకుడు. కాబట్టి
నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిపీఠం మీద బలి ఇచ్చినటువంటి నమ్మకమైన క్రీస్తు ప్రభు అండి. ఆయన ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు, నువ్వు స్థిరపరుస్తాడు. ఆయన నమ్మితే దుష్టత్వం నుంచి కాపాడుతాడు. ఆయన నమ్మితే నీ ప్రయాణంలో, క్రైస్తవ ప్రయాణంలో ఆయన నమ్మితే శోధన తప్పించుకునే మార్గం చూపిస్తాడు. ఈ ప్రయాణంలో ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం ఆయన్ని నమ్మమండి. శరీరం మీద ఆధారం పడతాం. ఒక జబ్బు వచ్చింది, ప్రార్థన చేయ ముందు దేవుని సన్నిధికి రా, తర్వాత శరీరం మీద ఆధారపడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. దేవుని స్తోత్రం అండి. అనగా దేవుని ఆశ్రయించకుండా ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా మొట్టమొదటిగా క్రైస్తవులు దేవుని పాదాల చెంత మనం ఆయన్ని అడగాలండి, ఆయన నమ్మాలి. అప్పుడు శోధన నుంచి, దుష్టత్వము నుంచి, అనేకమైన కష్టాల నుంచి ఆయన తప్పించగలిగిన నమ్మదగిన దేవుడు. గమనించండి, నా దేవుడిని నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకమైన వాడు. ఎప్పుడైతే నమ్ముతావో ఈ మేళ్ళన్నీ దేవుడు ఇస్తాడండి. వాక్యం చెబుతుంది, మార్తాడమ్మా, మార్తా నువ్వు నమ్మితే ఏమంటాడమ్మా, నువ్వు నమ్మితే దేవుని స్తోత్రం. దేవుని మహిమ ఎప్పుడు చూస్తావు? నువ్వు చచ్చిపోయిన లాజరును లేపే స్థితి ఎప్పుడు చూస్తావు? అలాంటి అద్భుత కార్యాన్ని ఎప్పుడు చూస్తావు? నమ్మితే కదా, మొదటైనా ఆశ్రయిస్తేనే కదా, ఆయన మీద ఆధారపడితేనే కదా. ఆధారపడలేదు కాబట్టి శాపమండి. ఆధారపడలేదు కాబట్టి నిస్సారమైన భూమిలో నివాసము. ఎంత నివాసం చేసిన ఫలితం ఉండనటువంటి జీవితం అండి. కాపు లేదు, పంట లేదు, మేలుచ్చినా కనిపించిన స్థితి. బ్రదర్ అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లాభం లేదంటాము. కారణం ఏంటంటే నమ్మదగిన దేవుని యందు నమ్మకం ఉంచకపోవడము. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్మాలి. నమ్మితేనే ఆయన నీ జీవితంలో చాలా మేలు చేస్తాడు. ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో కూడా చాలా చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడండి. 10వ అధ్యాయము 23వ వచనం చాలా శ్రేష్టమైన మాట. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక, నీకు వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంటమ్మా? నమ్మదగిన దేవుడు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిన్ను విడువడు, ఆయన ఎడబాయడు అండి. నువ్వు నమ్మితే కదా, నీకు వాగ్దానం చేసిన దేవుడు. యెహోవా యందు భక్తుల వారు ఇలాగ దీవించబడతారు. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అండి. ఎందుకంటే నువ్వు నమ్మకంగా ఉంటే ఆ వాగ్దానాలు నీ ఎడలా నెరవేరుస్తాడు. నమ్మకుంటే ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడవండి. నా జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడాలంటే క్రీస్తు యేసునందు తండ్రిన దేవుడు మనకిచ్చిన ప్రతి శ్రేష్టమైన ఐశ్వర్యము, శ్రేష్టమైన వాగ్దానాలు క్రైస్తవ జీవితంలో మనం నెరవేర్చబడాలంటే ఆయన నమ్మదగిన వాడండి. ఆ వాగ్దానాలు నెరవేర్చడంలో నమ్మదగిన వాడు. క్రీస్తు యేసునందున్న ప్రతి ఐశ్వర్యాన్ని నీకు నాకు ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. వాగ్దానం చేసిన వాగ్దానం తప్పువాడు కాదు. ఒక వాగ్దాన్ని ఎత్తయ్యా, ఇది ఇస్తానన్నావు, వాగ్దానం చేశావు, నువ్వు నమ్మకమైన వాడివి, నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చు, నేను వెళ్తున్నాను, నాకు నువ్వు తోడుగా ఉండవు, నాకు సహాయం చేస్తానన్నావు, సహాయం చేయి. ఎర్ర సముద్రాన్ని అడ్డంగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు అయ్యా నువ్వు. మనకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యమండి. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఎలాంటి కష్టమైన, శ్రమైన, బాధ అయినా కూడా ఆ వాగ్దానాన్ని మనం చెల్లి ఎత్తి మనం ప్రార్థన చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చడానికైనా నమ్మదగిన దేవుడని వాక్యం ద్వారా మనందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నా 6వ వచనంలో గమనిస్తే
పైన మోషే గురించి చెబుతూ పైన చాలా చక్కగా దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు, దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడంటే చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే క్రీస్తు గురించి చెబుతూ 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. తండ్రి దేవుడు నమ్మదగిన వాడు క్రీస్తు ప్రభువు. తన ఇల్లంతటిలో దేవుని ఇంటి అంతటి మీద నమ్మదగిన వాడు క్రీస్తు ప్రభు. నమ్మకమైన వాడండి క్రీస్తు ప్రభు. నమ్మకమైన ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమము చెప్పున వచ్చినటువంటి వాడు క్రీస్తు ప్రభువు అండి. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, దేవుని ఇల్లంతటి మీద నమ్మకమైన వాడు. దేవుని ఇంట్లో మనందరం ఉన్నా ఆయన సంకల్ప ప్రకారం మనం కనబడి దేవుని యొక్క ప్రతి ఒక్క స్వాస్థ్యానికి వారసత్వం పొంది దేవుని ఇంట్లో ఉన్నాం. ఈ ఇంటి మీద నమ్మకమైన వ్యక్తి ఎవరంటే క్రీస్తు ప్రభువు అండి. నమ్మకమైన తన అనగా దేవుని ఇంటి అంతటి మీద నమ్మకమైన వాడు. అలాంటి నమ్మకమైన దేవుని నువ్వు నమ్మితే, అలాంటి నమ్మకమైన క్రీస్తు ప్రభువును నువ్వు నమ్మితే దుష్టత్వం నుంచి కాపాడతాడు, కీడు నుంచి తప్పించుకునే మార్గం చూపిస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, వాగ్దానము నీడలను నెరవేరుస్తాడు, దేవుని మహిమను నువ్వు చూస్తావు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన మనుషులను ఆశ్రయిస్తున్నామేమో, లేకపోతే భూరాధులను ఆధారం చేసుకుంటున్నామేమో. జాగ్రత్త, దేవుణ్ణి నమ్ము. ఆయన నమ్మి ఆయనతో ప్రయాణం చేయి, విశ్వాసముతో ఆయన నమ్మి ఆయనతో ప్రయాణం చేయి. ఈ అద్భుత కార్యాలన్నీ, ఈ మేళ్ళన్నీ నువ్వునేమో చూస్తామన్న సత్యాన్ని వాక్యం ద్వారా మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి ప్రియమైన బిడ్డ, చాలా సంగతులు దేవుని చేత మరొక వారము మీద ధ్యానిస్తాను. కానీ గమనించండి, ఒలివ చెట్టు ఎంత అందంగా ఉందనగా దేవుడు తన బిడ్డలను ఒలివ చెట్టుతో పోలుస్తూ అంత సౌందర్యము గల వారు నా బిడ్డలు అంటాడు ఇజ్రాయేల్ ప్రజలు. కాబట్టి మనం కూడా జీవగల దేవుని సంఘములో పచ్చని ఒలివ చెట్టు వలె సౌందర్యవంతంగా మనం ఉండాలి. సౌందర్యవంతంగా మనం ఉండాలంటే, ఎప్పుడు పచ్చగా ఉండాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు ఎట్లా ఉంటాడంటే జలము యొద్ద నాటబడిన చెట్టు వల్లే ఉంటాడు, పచ్చగా ఉంటాడు, సౌందర్యవంతుడిగా ఉంటాడు. కాబట్టి నువ్వు నమ్మితే నువ్వు ఎట్లుంటావంటే జీవగల దేవుని సంఘంలో సౌందర్యవంతురాలుగా ఉంటావు, పరిశుద్ధ అలంకరణతో నువ్వు ఉంటావు. మామూలు అలంకరణ బయట కనిపిస్తుంది కానీ పరిశుద్ధ అలంకరణ అండి దేవుడు కోరేది. పరిశుద్ధమైన అలంకరణ, సౌందర్యవంతమైన అలంకరణ. నల్లదని దానైన సౌందర్యవంతురాలని అంటాడు. కాబట్టి ఒకవేళ మనం భౌతికంగా హీనమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుని దృష్టి ఎట్లుంటాం అంటే అంత సౌందర్యంగా ఉంటాం. కాబట్టి అలాంటి సౌందర్యం మనకు కావాలంటే, అలాంటి సౌందర్యంగా మనం ప్రభు సంఘంలో ఉండాలంటే ప్రతి విషయంలో దేవుని యందు నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచితే వెట్ట కలిగినా భయం ఉండదు, వర్షము లేకపోయినా కాపు మానక ఉంటాము, తన కాలమందు కాపు కాస్తూనే ఉంటాం. అయ్యా దేవుడు ఆస్వాదించిన బిడ్డలండి వీరని ఎట్లుంటామంటే మనము మన బిడ్డలు మోషే పిల్లలు ఎట్లున్నారంటే ఇజ్రాయెల్ జనాంగములు ఎట్లున్నారమ్మా, నక్షత్రంలాగా ఉన్నారు. కాబట్టి మనం కూడా అలా నక్షత్రంలాగా దేవుని సన్నిధిలో ఉంటాం. యెహోవా కిరీటం అందరి రత్నముల వలె ఉంటారంటాడు దేవుడు. అంటే ఎలా ఉన్నారు వీరంటే యెహోవా కిరీటంలో రత్నములు. ఎంత చక్కగా దేవుని కిరీటంలో రత్నాలుగా మనం అలంకరించబడితే ఎంత గొప్ప స్థితి అండి ఇప్పుడు దేవుని బిడ్డల. దేవుని దృష్టిలో అంత సౌందర్యము. ఫిలిప్పీ సంఘ వక్రజనం మధ్య వెలుగుతున్న దివిటీల వల్ల ఉన్నారు. కాబట్టి భౌతికంగా ఎలా ఉన్నా దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే అంత సౌందర్యంగా ఒలివ చెట్టు వల్ల ఉండాలని లేఖనాల్లో ప్రభు మనందరిని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన వెనుకలో విత్తిన ఈ మాటలు ఫలింప చేయనుగాక.